ఈ షార్ట్ ఫిల్మ్లో స్టోరీ కానీ లాజిక్లు కానీ రూల్ కానీ వెదక్కండి, హాయిగా చూసి ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి. ఏంటి మధ్య డల్గా కనిపిస్తున్నా? ఏం చేస్తున్నాను చెప్పు. జబర్దస్త్ లో పోవాలని ట్రై చేస్తున్నా. అవునా? జబర్దస్త్ లో పోవాలంటే ఈజీ కదా, ఆడిషన్కి వెళ్తే అయిపోతుంది కదా. ఆడిషన్ కూడా పెట్టట్లేదు వాళ్ళు కూడా. అవునా? ఇప్పుడేదో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటున్నారు కదా. అంత ఎక్స్ట్రాలు చేస్తున్నారు, అంత కామెడీనే లేదా? కామెడీనే లేదా? ఈ మధ్య చాలా తగ్గిపోయింది కదా. మాకు చంద్రు ఉండా, రాకెట్ రాఘవ ఉండా, వీళ్ళంతా ఇప్పుడు లేరు కదా దాంట్లో. లేడు. అవునా? మళ్ళీ ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావు ఆడిషన్కి? సరేనా, నేను కూడా బిగ్ బాస్ పోవాలనుకుంటున్నాను. ఏం చేయాలి సప్తగిరి నాకైతే ఎట్లా? అవును, బిగ్ బాస్ అంటే బాగోడమ్మా. బిగ్ బాస్ అంటే బాగోడం కాదు, హైదరాబాద్ మనం చూడలే, నాగార్జున వస్తాడే ప్రశాంత్ మన రైతు బిడ్డగా 30 గెలిచాడు కదా, కారు కూడా గెలిచాడు కదా. అట్లా మనం కూడా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ పోవాలని నాకు. ఆ బిగ్ బాస్ సీజన్ 7 చూసిన నుంచి ఒక ఆశ అయిపోయింది. ఎలా అనుకుంటున్నాం, ఏం చేయాలి, వెళ్దామా? సరే, ఇప్పుడు మనం పని చేద్దాం. ఎట్లా ఖాళీగా ఉన్నాం, ఇది ఎట్లా మనకు బాకీ, ఇదంతా మనకి రంగస్థలం మారుతుంది. సరే, నువ్వు జబర్దస్త్ వెళ్తే నువ్వు ఏం స్క్రిప్ట్ చేస్తావు, ఎలా కామెడీ చేస్తావు నాకు చూపించు. నువ్వు నాకు డైలాగ్ చెప్పు. నవరసాలు చేసి చూపెడతాను. అదే నాకు డైలాగ్ చెప్పు. నవరసాలు చేసి చూపెడతాను. నవరసాలు చేసి చూపిస్తావా? సరే, ఒక డైలాగ్ చెప్తా, దాన్ని నవరసాల్లో నువ్వు ఎట్లా చేస్తావు చూద్దాం. ఎవరైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడో వాడే పండుగ. ఈ డైలాగ్ నవరసాలు చెప్పు. ఓ మహేష్ స్టైల్లో ఉండాలా, ఎన్టీఆర్ స్టైల్లో ఉండాలా, రవితేజ స్టైల్లో ఉండాలా, ప్రభాస్ స్టైల్లో ఉండాలా, అన్ని స్టైల్లో చెప్పాలా? నీ స్టైల్ వాడు ఆ స్టైల్ కూడా మిక్స్ చేస్తాను, నువ్వు జబర్దస్త్కి వెళ్తావు. ఓకేనా? చేయి చూద్దాం. అప్పుడు హాస్యం. ఫస్ట్ హాస్యం, కమాన్. ఎవడైతే దిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగ. దుఃఖం. ఎవడైతే దిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగాడన్నయ్యా. కోపం. ఎవడైతే దిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగాడా. రౌద్రం. ఎవడైతే దిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగాడు, గుర్తు పెట్టుకో. కరుణ. ఎవడైతే దిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగాడన్నయ్యా. దుఃఖం. కళ్ళ నీళ్ళు వచ్చేలా చెప్పాలి ఇదేలా. ఎవడైతే దిమ్మ ఎలా కొడతాడో వాడే పండుగాడన్నయ్యా. ఇప్పుడు వచ్చేసి భయానకం. ఎవడైతే దిమ్మ తిరిగేలా మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడో వాడి పండుగాడు. అద్భుతం, ఆశ్చర్యం. ఎవడు దిమ్మ తిరిగేలా కొడతాడు వాడి పండుగాడు. దెయ్యం వచ్చి భయపెట్టింది అనుకో, నువ్వు ఆ తర్వాత దెయ్యం చూసావు అనుకో, ఆ భయంలో డైలాగ్ ఎట్లా చెప్తావు? చేతుకాలు అనుకోటు. కమా. దయ్యం క్యారెక్టరా? అక్క అక్క తిట్టుకుపోయేస్తాను అక్క. మళ్ళీ వస్తాను మళ్ళీ ఎవరైతే దిమ్మ తిరిగేలా మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడో వాడే పండుగాడు. సరే, నెక్స్ట్ ప్రభాస్. ఎవడైతే దిమ్మ తిరిగేలా మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడో వాడే పండుగాడు. పుష్ప స్టైల్లో చెప్పు. ఆలా పుష్పలాల్.
ఎవడైతే మైండ్ బ్లాక్ వెళ్ళి కొడతాడో ఆడి పండుగాడ. పవన్ కళ్యాణ్ ఎవడ జిమ్మ తిరిగేలా కొడతాడో వాడే పండుగాడ. చూడప్ప సిద్ధప్ప, చూసాను చూడప్ప సిద్ధప్ప, చూసాను. సింహం గడ్డం గీక్కోదు, నీ తీసుకుంటా అంతే తేడా, మిగతాదంట సేమ్ టు సేమ్. గట్ట మాట్లాడినా తీసుకొని మనం తీసుకోలే. నాకు రాలేదయ్యా, కదా ఏదో ఇంకా ములక. నువ్వు నా మొక్క పీకేస్తే నీ తోలు పీకేస్తా. ఈ రెండించు కొంచెం ఫైన్ కొట్టుకుని వేడన్నా నీ కొట్టాలా చెప్పు, కొట్టాలా? ఎంత చాటకని కట్టవల్లి ఇదేంది ఇది నేను చూడలే. కాటు వల్ల బీటు వల్ల ఏంది చాటవల్లి కొట్టాయో రుమ్మ కచ్చి గెజ్జియో రుమ్మ కలికుందో కలికి కాటింగు వెళ్ళం పక్కల మాట్లాడుతున్నావు. నేను పుష్ప కాదా? నేనెవరో నీకు తెలుసా? సంపంగి నేనెవరో నీకు తెలుసా? సంపంగి నేనెవరో నీకు తెలుసా? సంపంగి నేనెవరో నీకు తెలుసుకున్నా నీతో నేనేం మాట్లాడతాను పా. నేనెవరో తెలుసా? నాకే తెలిసింది. నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు సప్తగిరివా? ఏడు కొండల నీ పేరు రమేష్ అని నేను అడగలే. నువ్వు ఎవరు? నేను సప్తగిరి. మళ్ళీ అదే చెప్తా, నేను నీ పేరు అడగలే. నువ్వు ఎవరు? మంచి నువ్వు మనిషా పచ్చ జంతువా కుక్క నక్క ఏంగా పీన్గా అడగలే. నువ్వు ఎవరు? ఎంఏఎన్ మ్యాన్. నువ్వు ఎంఏ మ్యానా ఎంఏడి మ్యాన్ అని నేను అడగలే. నువ్వు ఎవరు? నేను నువ్వు రాజప్ప కొడక సుబ్బప్ప కొడక ఎంకప్ప కొడక సుబ్బయ్యమ్మ కొడక అని నేను అడగలే. నువ్వు ఎవరు? నేను మనిషిని. నువ్వు మంచివా పచ్చువా దెయ్యంవా గుడుగువా అని నేను అడగలే. నువ్వు ఎవరు? నేనే నువ్వేనా అంటే దాని నువ్వే. నీ పేరు నువ్వు ఊర్లో నువ్వు దాచుకుంటున్నావు. అంత ఎగిరిపోయి నేను ఇప్పుడు నేనేం మేము కొట్టాలా నీకు? నా తల ఎత్తినేసి ఇప్పుడు అంత ఎగిరిపోయా. అవునా? అట్లా సరే 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 అయితే చెప్తా చూసుకోండి పని. అట్లా కాదు నాతో పెట్టుకోమాక. ఈరోజు నామినేషన్లో నేను చూస్తారా? ఈరోజు నేను నామినేషన్ చేస్తానా? నేను కొట్టుకునే పోతా కప్పు. ఈ అమ్మడి దీపంటే ఏమనుకున్నా, నేను కొట్టుకునే పోతా కప్పు. చెరువులో ఉండే కప్ప నేను కొట్టుకొని పోతా కప్పు. రైతు బిడ్డ అన్నా, నేను రైతు బిడ్డానన్నా. మా జిందగీ నుంచి వచ్చినానన్నా. రైతులంతా మంచి బిడ్డలన్నా. ఈ బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులన్నీ నేను రైతులకు పంచుతా. నాకు శివాజీ అనే ప్రాణం. శివాజీ అన్న మంచిగుందన్నా, నేను మర్చిపోలేదన్నా. ఇప్పటిగా వచ్చా తగ్గదరవ్వ పల్లవి ప్రశాంత్. నేను రన్నరప్ కాదు, నిన్ను కప్పే గెలుస్తా. అదే కప్పు చెప్పిండు. కప్పు తీసుకున్నారా ప్రశాంత్ అని. నేను కప్పే తెస్తానన్నా. నేను మక్కని తీసుకుంటా. నాగార్జున సార్ వస్తాడు. నాగార్జున సార్తో నేను మాట్లాడుతాను. ఓకే. నేను జబర్దస్త్ పోవాలనుకున్నాను. ఆయన బిగ్ బాస్ పోవాలనుకున్నారు. మీరు ఎక్కడ ఏదంతా ఉంది నామినేషన్ ఎక్కడ పోవాలని? నేను మిమిక్రీ చేయాలనుకుంటున్నాను. చేయండి. నేను ప్రస్తుతానికి బాలకృష్ణ చేసిన. ఓకే. ఏదా నువ్వు చెప్పిన సరే, నేను చెప్పిన సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కథలతో కాదురా, కంటి చెప్పుతో చంపేస్తా. హే పండు, నువ్వేనా? నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. దయచేసి చెప్తున్నా, నీకోసం నా ప్రాణాలను ఇచ్చే రెడీగా ఉన్నా. దయచేసి మర్చిపోదు పండు, ప్లీజ్. రాదు అది ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు మన చిరంజీవి డైలాగ్ వాడితే ఎలా ఉంటుందో చెప్తాను. ప్లీజ్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కథలతో కాదురా, కంటి జీవితో చంపేస్తా. అలాగే తమ్ముడు, మీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అందుకే 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి పేదవాళ్ళకి పంచుతుందా. అదే నా ప్రతిజ్ఞ. చంద్రబాబు నాయుడు రాదు, మహేష్ చంద్రబాబు నాయుడు. నేను
మీ చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. నేను సెమిలా చేస్తాను మీరు రాబోయే 2024లో అధికారం మాది వస్తుంది. మీరందరూ మాకు అమలమైన ఓటేసి అందుకోసంగా కోరుతున్నాము. మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ మేము అండగా ఉంటామని ప్రార్థిస్తున్నాను. జై జగన్మోహన్ చంద్రబాబు. స్టార్ట్ చిరంజీవి డైలాగ్ కృష్ణ స్టైల్ చెప్పండి చూద్దాం. ఏదో ఒకటి మీకు నచ్చిన డైలాగ్. అందరి సినిమాలో కృష్ణ గారు అయితే ఎలా మాట్లాడతా చెప్తా. నేనా అప్పకు పుట్టావా, అప్పకు పుట్టుంటే ఆడదానట్టు నేను మొన్నర్కనే, నన్ను ఎవరు మోసం చేయలేరు. నేను మొన్నర్కనే. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ డాక్టర్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారినా ఆ దేవుడికి నాకు కనిపిస్తే జైలు వేసేస్తా, జైలు వేసేస్తారా, జైలు వేసేస్తా. వేసేయండి 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 చెప్తానా, వేసేయండి చెప్తా. ఆ దేవుడు కానీ నాకు కనిపిస్తే దొరికితే వేసేస్తా జైలుకి. నేను నా జన్మభూమి నేను కాపాడుకుంటాను. నా కోసం జై ఈనాడు. నేను కష్టపడి 100 కాపురం సినిమా తీశాను, 100 డేస్ పోయింది. ఈనాడు సినిమా తీశాను, అది 200 డేస్ పోయింది. తెలుగు హీరోలు ఎవరో సినిమా తీశాను, అది ఈ 7 డేస్ లో ఫ్లాప్ అయిపోయింది. కానీ నేను డెవలప్ చేసిన సింహాసనం సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ అయింది. అల్లూరి సీతారామరాజు చేసిన అంటున్నారు మీరు కాదు, సైకిల్ పప్పు కొడతాను. అది కృష్ణుడే రారా సినిమా సందులోకి రారా. నీ పతాపము నా పతాపము చూసుకుందాం. స్టార్ట్ యాక్షన్. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కథలతో కాదురా, కంటి జీవితం కనిపిస్తా. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్. మెగాస్టార్ గానా, మెగాస్టార్. మెగాస్టార్. అప్పకు పుట్టావా, అప్పకు పుట్టుంటే ఆడదానట్టు కన్నా కన్నా అపరిచితులు వచ్చేయండి. ఇంకని నాకు కనిపిస్తే జైలు వేసేస్తా, జైలు వేసేస్తారా, జైలు వేసేస్తా. వేసేయండి 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 చెప్తానా, వేసేయండి చెప్తా. సినిమా తెల్లారిందా ఆ దేవుడు కానీ నాకు కనిపిస్తే దొరికితే వేసేస్తా జైలుకి. మళ్ళీ రిపీట్ నువ్వే. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చూడప్పసి తప్ప చూస్తాను. ఓకే. ఒకే కదా అని పీకేస్తే నువ్వు నా మొక్క పీకేస్తా, నీ తోలు పీకేస్తా. తొక్క పీకేస్తాను. అలా తోలు కాదు, తొక్క. స్టార్ట్. నువ్వు నా మొక్క పీకేస్తే నీ తోలు పీకేస్తా. స్టార్ట్. ఇప్పుడు కొట్ట. ఈ రెండించు కొంచెం ఫైన్ కొట్టుకుని వేడాను. నీ కొట్టలా చెప్పు, కొట్టలా కొట్టలా.